టాప్ న్యూస్ చూసుకుంటే హరీష్పై మహేష్ ఆరోపణలు, క్షుద్ర పూజలంటూ సంచలన వ్యాఖ్యలు, కరువు కోసమే పూజలు చేశారన్న ఆరోపణ. సో ఈ హరీష్ రావు గారి పైన రోజు రోజుకి ఈ ఆరోపణలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. హరీష్ రావు తెలంగాణకు కరువు రావాలి, వర్షాలు కొట్టద్దు, ప్రజలు ఇబ్బందులు పడాలని చెప్పేసి క్షుద్ర పూజలు చేశారని చెప్పేసి మొన్న మనం కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి చూసినాం. అదేవిధంగా ఎమ్మెల్సీ ప్రభుత్వ వైపు అద్దంకి దయాకర్ గారు మాట్లాడింది చూసినాము. మరికొంతమంది ఆధారాలతో సహా చెప్తా ఉన్నారు. ఏ రోజు కర్ణాటకకి వెళ్ళిండు టెంపుల్కి, అఘోరి ఆలయానికి, ఏ రోజు తమిళనాడులోని తిరుచాలయానికి వెళ్ళిండు, డేట్ టైంతో సహా చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ ఆరోపణ చేయడంతో ఒక్కసారిగా జనాలు మొత్తం కూడా దీని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. సరే అద్దంకి దయాకర్ గారు ఏదో చెప్పారంటే సరే ఈ వర్షాలు గుర్తులేవు కాబట్టి ఆ రకంగా ఆరోపణలు చేసినట్టు అది వేరు. ఇది ప్రతిరోజు ఒక్కరు దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా దీనిపైన మాట్లాడుతూ క్షుద్ర పూజలు చేసిండు, కరువు కోసమే పూజలు చేసిండు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంతకీ ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాం. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హరీష్ రావు క్షుద్ర పూజలు నిర్వహించారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన అరుంధతి సినిమాలో చూపించిన తరహాలో హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆరోపించారు. హరీష్ రావు ఈ ఏడాది మార్చి 2వ తేదీన తమిళనాడులోని తిరుచికి, జూన్ 1 కర్ణాటకలోని శివమొగ్గకు వెళ్లారని పేర్కొన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఆ తేదీలో ఆయన ఎక్కడ ఉన్నారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. తిరుపతికి వెళ్లిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు అఘోరి ఆలయానికి వెళ్లిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారంటూ ప్రశ్నించారు. తెలంగాణలో వర్షాలు పడకూడదని, రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడాలని కోరుతూ హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. సో ఇది అదే మొత్తానికైతే ఈ అంశం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతా ఉంది. హరీష్ రావు ఆయన తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతి వేణా అని చెప్పేసి చెప్పిండు, తిరుపతికి వెళ్ళినా నేను అని చెప్పేసి చెప్పిన హరీష్ రావు మరి కర్ణాటకకు పోయిన అఘోరి ఆలయానికి వెళ్ళినటువంటి విషయాన్ని ఎందుకు దాచిపెట్టిండు, ఎందుకు అంత భయపడుతున్నాడు అని చెప్పేసి ఆయన ఒక్కసారిగా మాట్లాడడంతో ఈ చర్చ ఇప్పుడు చాలా జరుగుతూ ఉంది. తెలంగాణలో వర్షాలు పడకూడదని, రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడాలని కోరుతూ హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం దేవుడిని ప్రార్థించడం సహజమని, కానీ రాజకీయ స్వార్థం కోసం ప్రజలకు కీడు జరగాలని కోరుతూ పూజలు చేయడం సమంజసం కాదని విమర్శించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన నిజాలను బయటపెట్టినందుకే అద్దంకి దయాకర్, సామరామరెడ్డి రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపించారని, అయితే అలాంటి నోటీసులకు తాము భయపడమని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో అఘోరాలతో క్షుద్ర పూజలు చేశారనే ప్రచారం జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇప్పుడు హరీష్ రావుపై వస్తున్న ఆరోపణలతో ఆ ప్రచారానికి కూడా బలం చేకూరుతుందని అన్నారు. యాదగిరిగుట్టకు వెళ్ళి చేసిన పూజల ఉద్దేశం ఏమిటో ప్రజలకు వివరించాలని హరీష్ రావును డిమాండ్ చేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మంత్రాలు, తంత్రాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ఘటనలు గతంలో జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు చేసిన ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ లేదా హరీష్ రావు నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఏది మరి కథ? ఒక్కళ్ళు ఇద్దరు అంటే ఏదో ఆరోపణలు చేసి ఏదో వేయాలి కాబట్టి చేసినట్టు అది వేరు. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది. హరీష్ రావు చేతబడి చేసిండు తెలంగాణ పైన వర్షాలు కురవాలని చెప్పేసి. కర్ణాటక వాళ్ళు డేట్తో సహా చెప్తా ఉన్నారు. ఇగో మార్చి 2వ తారీఖు నాడేమో తమిళనాడు తిరుచికి పోయినట, జూన్ 1 తారీఖేమో కర్ణాటకలోని శివమొగ్గకు వెళ్ళారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏంది కథ? త్రిషాపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు, అరెస్ట్, తమిళనాడులో ఉద్రిక్తత, బెయిల్పై రిలీజ్ అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాము. సో ఉదయనిధి స్టాలిన్ నిన్న అరెస్ట్ కావడం జరిగింది. త్రిష పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అక్కడ పోలీసులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
నటి త్రిషకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వల్గర్ నిధిగా చివాటు తిన్న డిఎంకే నేత తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్కు మద్రాస్ హైకోర్టు మంగళవారం ఊరటనిచ్చింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం విచారణ పూర్తయిన వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ఉద్రిక్తుల నడుమ మంగళవారం రాత్రి విడుదల చేశారు. కావేరీ జిల్లాల అంశంపై నిర్వహించిన ఆందోళన సభలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సినీ నటి త్రిషను ఉద్దేశించినవే అని వివాదం చెలగైంది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి చెన్నైలోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసుల చర్యను సవాల్ చేస్తూ డీఎంకే తరపున మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా విచారణ చేపట్టిన ధర్మాసనం దర్యాప్తు అవసరాల మేరకు ఉదయనిధి ప్రశ్నించే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ బలవంతం చర్యలు వద్దని సూచించింది. మద్రాస్ హైకోర్టు తాజా ఆదేశాలతో ఉదయనిధి స్టాలిన్కు తాత్కాలిక ఊరట లభించినట్లయింది. ఆయన ఇంటికెళ్ళి లాక్కొని వెళ్ళడం జరిగింది స్టాలిన్ని. సో అక్కడ హైకోర్టు ఏం చెప్పేసిందంటే, మేము ప్రశ్నించడానికి మీకు అధికారం ఉంది, కానీ బలవంతంగా తీసుకెళ్ళడం అలాంటి చర్యలు తీసుకోవడానికి మీకు అట్లాంటి ఛాన్స్ లేదు అని చెప్పేసి ఆయనకు ప్రస్తుతం అయితే చెప్పి ఆయనకు ఊరట లభించింది, విడుదల చేయడం జరిగింది. మంగళవారం రాత్రి ఆయన విడుదలయ్యాడు. సో కావేరీ జిల్లాల గురించి మాట్లాడుతున్నప్పుడు విజయ్ పైన వ్యాఖ్యలు చేస్తూ విజయ్కు ఉన్న ఒకే ఒక టెన్షన్ అని చెప్పేసి అనడంతోనే అక్కడ అందరూ త్రిష అని చెప్పేసి అరవడం జరిగింది. ఈ నేపథ్యంలో